ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకి తరలిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖమ్మం జిల్లాలో పోలింగ్ నిర్వహిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అదేవిధంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలు వస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఖమ్మం పార్లమెంటు పరిధిలో 16,30,000 ఓట్లు ఉండగా వాటికి సంబంధించి మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ ఈవీఎంలు అన్ని కూడా సర్వసిద్ధమైనాయి. మొత్తం కూడా ఇప్పుడే పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో మనం చూడొచ్చు. మొత్తం దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అంటే 1896 పోలింగ్ కేంద్రాలు ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పటికీ 27 ఎఫ్ఎస్టీ, 21 ఎన్ఎస్టీ, 31 ఎంసీసీ బృందాలు, అదేవిధంగా దీనికి సంబంధించి పోలింగ్ సంబంధించి సిబ్బందిని దాదాపుగా 2,000 సిబ్బంది, 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి హోరాహోరీ ప్రచారం జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. ఆ నేపథ్యంలో అంటే ఖమ్మం జిల్లాలకు సంబంధించి వచ్చే 5 నియోజకవర్గాలు ఉండగా ఈ 5 నియోజకవర్గాల్లో పోలింగ్ మాత్రం రేపు సాయంత్రం అంటే 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి అశ్వరావుపేట, కొత్తగూడెం ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ మాత్రం అంటే అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. ఆ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న 2 అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకే ముగిస్తుంది. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి 3 అభ్యర్థుల ప్రధానమైన పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వియ్యంకుడు రఘురామరెడ్డి పోటీ చేస్తుండగా, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి నామానాగేశ్వర సిట్టింగ్ ఎంపీ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి వినోద్రావు కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు, పోటీ చేశాడు. అయినప్పటికీ బీజేపీ కూడా బలంగా ప్రచారాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఓటుని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం రాజకీయ పార్టీలు గత 3 రోజులు బట్టి డబ్బులు పంపిణీ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఖమ్మం సరిహద్దులో దాదాపుగా కోటిన్నర రూపాయలని చేసి పోలీసులు ఇన్నోవా వాహనంలో తరలిస్తుండగా పోలీసులు చేజ్ చేయడంతో ఇన్నోవాలో బోల్తా పోవటం, అందులో ₹1,50,00,000 నగదుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జరుగుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు అంటే 3 అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్, అదేవిధంగా 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. అయితే మొత్తం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో జిల్లా వ్యాప్తంగా 5 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ని ముగిస్తారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. అదేవిధంగా ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.